టీడీపీ నేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభకు విజయనగరం జిల్లా రెడీ అయింది. భోగాపురం సమీపంలోని పోలపల్లి ఇందుకు ముస్తాబైంది. ఇవాళ యువగలం పాదయాత్ర విజయోత్సవ సభ జరగనుంది. ఈ సభ విజయవంతానికి టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నాయి. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరవుతున్నారు. 226 రోజులు 97 నియోజకవర్గాల మీదుగా లోకేష్ యాత్ర కొనసాగింది. పాదయాత్రలో మొత్తం 3132 కిలోమీటర్ల నారా లోకేష్ పాదయాత్ర చేశారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీరామ్, టీడీపీ నేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభకైతే ఈరోజు విజయనగరం జిల్లా అయితే రెడీ అయింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? భోగాపురం వద్ద ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభను నా భూతో నా భవిష్యత్ తమ చందంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. దాదాపుగా 5 లక్షలకు పైగా జనాలు ఈ సభకు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సభకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతారని, ఇక ఇతర ఏ పార్టీలకు సంబంధించి కానీ జాతీయ పార్టీల నుంచి ఎవరు హాజరు కారని అచ్చెన్నాయుడు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ సభా వేదికగానే 2024 ఎన్నికలకు సంబంధించిన శంఖారావాన్ని పూరిస్తామని కూడా టీడీపీ నేతలు స్పష్టం చేశారు. మరోవైపు సభ సజావుగా సాగేందుకు ప్రభుత్వం సహకరించడం కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా సభకు వచ్చే వారి కోసం బస్సులను కేటాయించాలని ఆర్టీసీకి అర్జీ పెట్టుకుంటే వాళ్ళు తిరస్కరించారని, అలాగే ప్రైవేటు వాహనాలను సమకూర్చుకుంటుంటే ఆర్టీఐ అధికారుల ద్వారా వాళ్లకు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని చెప్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం అవుతుందని, 6 గంటలకు ముగిసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్తున్నారు. మొత్తానికైతే ఈ లోకేష్ ముగింపు పాదయాత్ర బహిరంగ సభను ఉద్దేశించి వచ్చే ఎన్నికలకు సంబంధించి శంఖారావాన్ని పూరిస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ సభ తర్వాత ఏపీలో ఎన్నికల ఫేవర్ మొదలయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.